మన మందిరంలో నేను కొన్ని పరిస్థితులను బట్టి వివరం చెప్పలేను. ఒక యవ్వనమ్మాయి లా కోర్సులో జాయిన్ అయింది. నేను ఎట్లాగైనా లాయర్ కావాలని ఆ బిడ్డ కష్టాన్ని దేవుడు చూశాడు. ఆ తర్వాత ఆ మధ్య జడ్జి పోస్టుకి ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ రాసింది. ఆ బిడ్డ కష్టపడి చదువుకున్న దాన్ని బట్టి ఒక పేద ఇంటిలో నుండి మన మందిరంలో నుంచి ఒక జూనియర్ జడ్జిని దేవుడు లేవనెత్తాడు. ఎట్లా వచ్చింది? రాత్రికి రాత్రి పోయి ఎగ్జామ్ రాస్తే రాత్రి నిద్రపోయేటప్పుడు, దేవా ఎగ్జామ్లో ఏం ప్రశ్నలు వస్తాయో రాత్రి కళ్ళలో పేపర్ లీక్ చేయను ఆయన. ఇట్లాంటి దొంగ మార్గాల ద్వారా దేవుడు తన ప్రజలను ఆశీర్వదించాడు. ఆయన రాజమార్గంలోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అమ్మా, మీ యవ్వన పిల్లలు 4:30, 5 తెల్లవారుజాము ఇంకా పండుకొని ఉంటే వాళ్ళని లేపండి. అమ్మా, పుస్తకాల దగ్గర కూర్చోరు తల్లి, ప్రార్థన చేసుకొని ఆ తర్వాత పుస్తకాల దగ్గర కూర్చో కూర్చోబెట్టి చదివించు. కొంతమంది ఏంటో తెలుసా, దేవుడే చూసుకుంటాడండి. దేవుడు చూసుకుంటాడు, వాస్తవమే. నీ ప్రయత్నం ఉండాలిగా, నీ పోరాటం ఉండాలి కదా. నా దేవుడు సోమరిపోతోళ్ళ దేవుడు కాదు, శ్రమపడే వారికి దేవుడు, కష్టపడే వారికి దేవుడు, పోరాడే వారికి దేవుడు, ప్రయాసపడే వారికి దేవుడు. నేను ఇక్కడ సేవలో కూర్చొని, ఇంట్లో కూర్చొని 3 పూటల కడుపు నిండా భోజనం చేసి దేవా నన్ను ఆశీర్వదించు అని అంటే రే ముందు నిన్ను దించుతారా? ఆశీర్వదించేదా? సోమరిపోతాన్ని ఎట్లా దీవిస్తారా? నీ ప్రాణాన్ని అర్పణగా పోయాలి. చదువు కొరకు నీ ప్రాణాన్ని అర్పణగా పోయాలి. ఉద్యోగం కొరకు నీ ప్రాణాన్ని అర్పణగా పోయాలి. వ్యాపారం కొరకు నీ ప్రాణాన్ని అర్పణగా పోయాలి. భక్తి జీవితంలో శిఖరాల మీద కూర్చోవటానికి 7-8 దాకా పండుకోకు, సోమరిపోతులాగా బ్రతక్కో. వారం అంతా కడుపు నిండా తిని దేవుడు నన్ను దీవించాడని చెప్పుకోకు. భక్తిలో నువ్వు శిఖరాల మీదకి ఎక్కాలంటే వారంలో ఒక్కరోజైనా కడుపు చంపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. 7-8 దాకా పండుకోకు. 4-4:30కి లేచి నిద్ర చంపుకొని నీ ప్రాణాన్ని అర్పణగా పోయి శిఖరాల మీద కూర్చోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. విజయాలు ఎవ్వడికి ఊరకే రావు. ఏ సేవకుడికి విజయాలు ఊరకే రావు. ఏ వ్యాపారవేత్తకు విజయాలు ఊరకే రావు. ఏ చదవరికి విజయాలు ఊరకే రావు. ఏ కుటుంబానికి విజయాలు ఊరకే రావు. విజయాలు నీకు రావాలంటే నీ ప్రాణాన్ని అర్పణగా పోయాలి, పానార్పణంగా పోయాలి. నీ ప్రాణాన్ని పెట్టుబడిగా పెడితే, నేను ఎప్పుడు చెప్తా కదా, శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిసగా దేవుడు మారుస్తాడు.